గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇంతకు ముందు తరగతుల్లో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము దాని యొక్క అనువర్తనాలు చూసాము. ఈరోజు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతానికి చెందిన మరికొన్ని అనువర్తనాలని మనం ఈరోజు పరిశీలిద్దాము. అందుకోసం అంతమయ్యే దశాంశాలని తీసుకుందాం. అకర్ణీయ సంఖ్యల్ని అంతమయ్యే లేదా ఆవర్తితమయ్యే దశాంశాలుగా రాయవచ్చని మనకి తెలుసు. ఈ అంతమయ్యే దశాంశాలని p/q రూపంలో రాయినప్పుడు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఒక అంతమయ్యే దశాంశాన్ని తీసుకుంటాం. ఒక అంతమయ్యే దశాంశాన్ని p/q రూపంలో దీన్ని ఎలా రాయాలి? మీకు 8వ 9వ తరగతుల్లో మీరు ఒక అంతమయ్యే దశాంశాన్ని p/q రూపంలో కనిష్ట రూపంలో ఎలా రాయాలి అనేది మీరు నేర్చుకున్నారు. దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు దీన్ని భిన్న రూపంలో ఎలా రాయాలి చెప్పండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3. అంటే దీన్ని ఈజ్ ఈక్వల్ టు రాసి పాయింట్ తీసేస్తే దీన్ని చదవండి. పాయింట్ తీసేస్తే చదవండి. ఎంత ఇది? 375. అంటే 375ని లవంలో రాసుకొని 3 సున్నాలు గల 10వ ఘాతం అంటే 1000ని హారంలో రాసుకోవాలి. ఇప్పుడు p/q రూపంలో వచ్చిందా? ఎస్. ఎలా రాయాలో ఒకసారి పరిశీలించండి. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని సున్నాలు గల 10వ ఘాతం కింద రాసుకోవాలి హారంలో. పాయింట్ తీసేస్తే ఇది ఎంత అవుతుంది? 375 అవుతుంది. దాన్ని లవంలో రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని కనిష్ట రూపంలో రాయాలి. దీనికోసం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తాం. 375కి ప్రధాన కారణాంకాల లబ్ధం ఎలా రాయాలో తెలుసు కదా మీకు. రైట్. ఇది 5వ ఎక్కంతో పోతుంది. చివరిలో 5 ఉంది కాబట్టి 5వ ఎక్కంతో 75 సార్లు పోతుంది. మళ్ళా 5తోనే పోతుంది. 15 సార్లు పోతుంది. మళ్ళా 5తోనే పోతుంది. 3 సార్లు పోతుంది. అంటే ఎన్నిసార్లు 5తో పోయింది? 3 సార్లు 5తో పోయింది. ఒక్కసారి 3తో పోయింది. అంటే 3 × 5 క్యూబ్డ్ వస్తుంది ప్రధాన కారణాంకాల లబ్ధం. మరి 1000కి ప్రధాన కారణాంకాల లబ్ధం ఎంత వస్తుంది? 1000 అంటే 10 అంటే 2 5ల 10. అట్లా 1000లో ఎన్ని పదులు ఉంటాయి? 10 × 10 × 10. 3 పదులు ఉన్నాయి. అంటే 2 × 5 3 సార్లు వస్తుంది. 2 × 5 2 × 5 2 × 5 అంటే 2 క్యూబ్డ్ × 5 క్యూబ్డ్ వస్తుంది. సో దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది? 5 క్యూబ్డ్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది 2/3 క్యూబ్డ్. దీన్ని ఏం రాసుకోవచ్చు? 3/8 అని కూడా రాసుకోవచ్చు. 3/8 అని రాసుకోవచ్చు. ఇది ఇంకా క్యాన్సిల్ పోతుందా? పోదు. ఎందుకంటే వీటికి ఉమ్మడి కారణాంకాలు లేవు. ఇలా ఉమ్మడి కారణాంకాలు లేని సంఖ్యలని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక్కడ 3 8 అనేది ఉమ్మడి కారణాంకాలు లేని సంఖ్యలు. అంటే 3 8లు పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇలా లవహారాలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే ఆ భిన్నము కనిష్ట రూపంలో ఉంది అని అంటారు. ఇప్పుడు ఇది కనిష్ట రూపంలో ఉందా? ఎస్, ఉంది. ఎందుకంటే ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇవి కనిష్ట రూపంలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక అంతమయ్యే దశాంశాన్ని p/q రూపంలో కనిష్ట రూపంలో రాద్దాం. 1.04. ఇది పాయింట్ తీసేసి హారంలో రాసుకోవాలి. సారీ, లవంలో రాసుకోవాలి. పాయింట్ తీసేస్తే ఎంత వస్తుంది? 104 వస్తుంది. కింద పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. 2 అంకెలు అంటే 2 సున్నాలు ఉండే 10 ఘాతం ఏది? 100. అంటే హారంలో 100 రాసుకోవాలి. లవంలో 104 రాసుకోవాలి. దీన్ని ఇప్పుడు కనిష్ట రూపంలో రాయాలి. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్టుగా రాయాలి. p/q పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్టుగా రాయాలి. దానికోసం ఏం చేయాలి? వీటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. 104 ఫస్ట్ 2తో పోతుంది. 2 52ల 104. మళ్ళా 2తోనే పోతుంది. 2 26ల 152. మళ్ళా 2తోనే పోతుంది. 2 13ల 26. ఇట్లా 3 సార్లు 2తో పోతుంది. ఒక్క లాస్ట్ లో 13 మిగులుతుంది. అంటే దీనికి ఏమి రాసుకోవచ్చు? 2 × 2 × 2 × 13. అంటే 2 క్యూబ్డ్ × 13గా రాసుకోవచ్చు. ఓకేనా? 100కి మనం ఇంత ముందే చెప్పాము. 10 10లు 100. ఎస్. 10 అంటే 2 5ల 10. ఇంకో 10 అంటే 2 5 అంటే 2 సార్లు వస్తుంది. 2 5 2 5 2 స్క్వేర్ × 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు.
ఇప్పుడు దీంట్లో ఏమేమి క్యాన్సిల్ పోతుంది? ఇక్కడ 3 2లు ఉన్నాయి, ఇక్కడ కింద 2 2 ఉన్నాయి. అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, పైన ఒక్క 2 మిగిలిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమేమి మిగిలింది? 2 13 పైన లవంలో 2 × 13 అంటే పైన 2 × 13 కింద 5 స్క్వేర్ మిగిలింది. 2 13 26, 5 స్క్వేర్ అంటే 25. ఇప్పుడు ఇవి రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు. ఎందుకంటే వీటికి ఉమ్మడి కారణాంకాలు 25కి 26కి ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఎప్పుడైతే లవహారములు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయో అప్పుడు ఆ భిన్నం కనిష్ట రూపంలో ఉందని అంటారు. అంటే ఇది కనిష్ట రూపంలో ఉంది అర్థం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక అంతమయ్యే దశాంశాన్ని తీసుకోండి. ఇక్కడ ఎలా రాయాలి? దీన్ని పాయింట్ తీసేసి చెప్పండి. 875. దీన్ని లవంలో రాసుకుంటాం. కింద హారంలో ఏం రాసుకుంటాం? 1 2 3 4 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు కదా 10 ఘాతం. 10 ఘాతం ఏది? 4 సున్నాలు ఉంటే 10 ఘాతం ఏది? 10,000. సో హారంలో 10,000 రాసుకోవాలి, లవంలో 875 రాసుకోవాలి. దీన్ని క్యాన్సిల్ చేయాలి అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే 5తో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 175 సార్లు పోతుంది. మళ్ళా 5తో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 35 సార్లు పోతుంది. మళ్ళా 5తో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. అంటే ఒక 7 3 5లు వస్తాయి. 7 × 5 క్యూబ్ వస్తుంది. 10,000కి ఇంతకుముందే చెప్పాను. ఒక 10 ఉంటే 2 5లు, ఇంకో 10 ఉంటే 2 5, ఇంకో 10 ఉంటే 2 5, ఇంకో 10 4 సార్లు 2 5లు వస్తాయి. అంటే 2⁴ × 5⁴. సో దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాము. ఇప్పుడు ఏది క్యాన్సిల్ అవుతుంది? 5 ఇక్కడ 3 సార్లు ఉన్నాయి లవంలో, కింద హారంలో 4 సార్లు ఉన్నాయి. అంటే 3 సార్లు క్యాన్సిల్ అయిపోతుంది. హారంలో ఒక్క 5 మిగులుతుంది. ఓకేనా? సో ఇప్పుడు లవంలో 7 మాత్రం ఉంది, హారంలో 2⁴ × 5. 7/80. 2⁴ అంటే 16. 2 4 సార్లు ఎంత ఇస్తే 16 వస్తుంది. × 5 16 5 80. సో ఇది కూడా పరస్పర ప్రధాన సంఖ్య. 7 80లు పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే ఈ భిన్నం కనిష్ట రూపంలో ఉందని అర్థం. ఇప్పుడు మనం ఏం చేసినాము? అంతమయ్యే దశాంశాలని p/q రూపంలో కనిష్ట రూపంలో రాశాము. ఈ కనిష్ట రూపంలో రాసినప్పుడు హారము ఎలా ఉందో ఒకసారి పరిశీలించండి. ఈ అంతమయ్యే దశాంశాలని p/q రూపంలో రాసినప్పుడు హారం ఎలా ఉందో ఒకసారి పరిశీలించండి. హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం ఎలా ఉందో పరిశీలించండి. ఇక్కడ చూడండి క్యూబ్, ఇక్కడ చూడండి 5 స్క్వేర్, ఇక్కడ చూడండి 2⁴. అంతమయ్యే దశాంశాలని కనిష్ట రూపంలో రాసినప్పుడు అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్టుగా రాసినప్పుడు హారములో 2 గాని 5 గాని లేదా 2 గాని ఉంటాయి, వేరే సంఖ్యలు రావు. అర్థమైందా? సో దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ దాంట్లో 2³ ఉంది, 5 లేదు. రెండో దాంట్లో 2 లేదు, 5 స్క్వేర్ ఉంది. మూడో దాంట్లో 2⁴ ఉంది, 5⁴ ఉంది. ఓకేనా? చూడండి, దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? అంతమయ్యే దశాంశాలని p/q రూపంలో రాసి సూక్ష్మీకరించగా హారము 2⁴n 5⁴m రూపంలో ఉంటుంది. ఇక్కడ n mలు రుణేతర పూర్ణ సంఖ్య. రుణేతర పూర్ణ సంఖ్యలు ఏవి? 0 1 2 3 వీటిని రుణేతర పూర్ణ సంఖ్యలు అంటారు. అంటే దాన్ని పూర్ణాంకాలు అని కూడా సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 0 ఉండొచ్చు. 2⁴ అంటే 2 లేకుండా కూడా పోవచ్చు. 5లో కూడా 0 ఉండొచ్చు. అంటే 5 లేకుండా కూడా పోవచ్చు. ఇక్కడ n బదులు ఒక 4, m బదులు ఒక 3 ఉంటే అంటే అప్పుడు 2 ఉంటాయి. అర్థమైందా? అంటే అంతమయ్యే దశాంశాలను p/q రూపంలో రాసినప్పుడు దాంట్లో 2లు 5లు మాత్రమే ఉంటాయి, వేరే సంఖ్యలు రావు అని అర్థం. ఇప్పుడు సిద్ధాంతాన్ని చూద్దాం. దీన్ని బట్టి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఆ సిద్ధాంతం ఏమనేది ఒకసారి పరిశీలిద్దాం. x అనేది ఒక అకర్ణీయ సంఖ్య అయి అంతమయ్యే దశాంశం అయితే x అనేది
ఒక అకర్ణీయ సంఖ్య అయ్యి అంతమయ్యే దశాంశం అయినప్పుడు ఆ ఎక్స్ ను p/q రూపంలో వ్యక్తపరచవచ్చును. ఎలాగా? pq పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్టు p/q రూపంలో వ్యక్తపరచవచ్చును. అలా వ్యక్తపరిచినప్పుడు q అంటే హారము 2n 5m రూపంలో ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ ఉదాహరణల ద్వారా ఈ సిద్ధాంతాన్ని మనము నిరూపించవచ్చు. ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య మరియు అంతమయ్యే దశాంశం అయినప్పుడు ఎక్స్ ను మనము pqలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్టు p/q రూపంలో వ్యక్తపరచవచ్చును. అలా వ్యక్తపరిచినప్పుడు హారం q ఏ రూపంలో ఉంటుంది? 2n 5m రూపంలో ఉంటుంది. అంటే 2 గాని 5 గాని లేదా 2 గాని ఉంటుంది హారంలో అనేది ఈ సిద్ధాంతం. అర్థమైందా? ఇక్కడ n m ఏమి రుణేతర పూర్ణ సంఖ్యలు అనగా పూర్ణాంకం. ఓకేనా? సో ఇది సిద్ధాంతం. ఎప్పుడు అంతమయ్యే దశాంశాన్ని p/q రూపంలో రాసినప్పుడు అట్లా వస్తుంది. ఓకేనా? ఆ సిద్ధాంతాన్ని విపర్యం p/q రూపంలో ఉండే సంఖ్యల్లో q అంటే హారము 2n 5m రూపంలో ఉంటే అది అంతమయ్యే దశాంశం అవుతుందా? అంటే నేను ఇప్పుడు చెప్పిన దాన్ని అంతమయ్యే దశాంశం అయితే దాన్ని p/q రూపంలో రాయొచ్చు, కింద 2n 5m రూపంలో ఉంటుందని చెప్పినాం. ఇప్పుడు 2m 5m రూపంలో ఉంటే అది అంతమయ్యే దశాంశం అవుతుందా అనేది నెక్స్ట్ సిద్ధాంతం. విపర్యం కూడా నిజమే. విపర్యం కూడా నిజమే. అదే సిద్ధాంతాన్ని మనం తిప్పించి చెప్పినా కూడా నిజమే అవుతుంది. ఎన్ఎంలకు రుణేతర పూర్ణ సంఖ్యలు, pqలు పరస్పర ప్రధాన సంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n 5m అయితే ఆ సంఖ్య దశాంశ రూపము అంతమయ్యే దశాంశం అవుతుంది. అంటే ఇంతకుముందు చెప్పిన దాన్ని మనం రివర్స్ లో చూద్దాం. అంతమయ్యే దశాంశాన్ని p/q రూపంలో రాయొచ్చు. ఎలాగా? పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్టు రాయొచ్చు. హారం ఏ రూపంలో ఉంటుంది? 2n 5m రూపంలో ఉంటుంది. ఇప్పుడు నేను రివర్స్ లో చెప్తాను. 2n 5m రూపంలో ఉండే అకర్ణీయ సంఖ్యలు అంతమయ్యే దశాంశం అవును. రెండు కూడా సత్యమే. సిద్ధాంతము సత్యమే, దాని యొక్క విపర్యము కూడా సత్యమే. ఒకసారి విపర్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఎన్ఎంలు రుణేతర పూర్ణ సంఖ్యలు, pqలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యి q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధ రూపం 2n 5m రూపంలో ఉంటే అటువంటి అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం అంతమయ్యే దశాంశం అవుతుంది. ఇది ఇంతకుముందు చెప్పిన సిద్ధాంతం యొక్క విపర్యం. దీన్ని ఒకవేళ లబ్ధ రూపం 2n 5m రూపంలో లేకపోతే ఆ అకర్ణీయ సంఖ్య అంతమయ్యే దశాంశం కాదు. మరి ఏమవుతుంది? అంతము కాని ఆవర్తిత దశాంశం అవుతుంది. ఇది మూడవ సిద్ధాంతం. ఎన్ఎంలు రుణేతర పూర్ణ సంఖ్యలు, pqలు పరస్పర ప్రధాన సంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n 5m రూపంలో లేకుంటే అప్పుడు ఆ అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం ఒక అంతము కాని ఆవర్తితమయ్యే దశాంశం అవుతుంది. ఈ మూడు సిద్ధాంతాల కోసం మనం ఉదాహరణ తీసుకుని మనం నిరూపించాము. ఇప్పుడు దీని మీద కొన్ని సమస్యలు చేద్దాం. మొదట నిర్వచింపబడిన సిద్ధాంతాల ఆధారంగా, అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్న సిద్ధాంతాల ఆధారంగా భాగహారం చేయకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యలు అంతమయ్యే దశాంశాలు, అంతం కాని దశాంశాలు తెలపండి. అంతమయ్యే దశాంశాలు, అంతము కాని దశాంశాలు తెలపండి అన్నాడు. అంటే మనం ఇంతకుముందు ఒక సిద్ధాంతాన్ని నేర్చుకున్నాం. ఏమి? pqలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యి q 2n 5m రూపంలో ఉంటే అది అంతమయ్యే దశాంశం అవుతుంది. ఒకవేళ ఆ రూపంలో లేకపోతే అప్పుడు అది అంతం కాని ఆవర్తిత దశాంశం అవుతుందని ఆ విపర్య సిద్ధాంతం ఉంది కదా, ఆ విపర్య సిద్ధాంతము దాని కింద సిద్ధాంతంలో నేర్చుకున్నాం. రూపంలో ఉంటే అంతమయ్యే దశాంశం, రూపంలో లేకపోతే
అంతము కాని ఆవర్తిత దశాంశం అనేది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సమస్యల్ని మనం ఏం చేస్తాము, హారాన్ని చెక్ చేస్తాం. ఫస్ట్ పరస్పర ప్రధాన సంఖ్యలా కాదా అని చెక్ చేసి తర్వాత హారము 2n 5n రూపంలో ఉందా, ఉంటే అక్కడ అంతమయ్యే దశాంశం అవుతుంది, లేకపోతే అంతం కాని ఆవర్తిత దశాంశం అవుతుందని చెబుతాం. సో మొదటి సమస్యను పరిశీలిద్దాం. 16/125. ఇప్పుడు ఇది పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయా, ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయా అనేది పరిశీలించాలి. దానికోసం మనం ఏం చేయాలి, ప్రధాన కారణాంకాల లబ్ధం పరిశీలించాలి. 16కి ఏమొస్తుంది, 2 × 2 × 2 × 4 2. 125కి ఏమొస్తుంది, 5 × 5 × 5. సో ఇక్కడ 2లు 4 వచ్చినాయి, 5లు 3 వచ్చినాయి. ఇది పరస్పర ప్రధాన సంఖ్యల ఎస్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉమ్మడి కారణాంకం లేదు. చూడండి, పైనేమో కారణాంకం 2 ప్రధాన కారణాంకంగా ఉంది, కిందేమో 5 ప్రధాన కారణాంకంగా ఉంది. ఇక్కడ ఉమ్మడి కారణాంకం అనేది లేదు, లేదు. కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు హారం ఏ రూపంలో ఉందో ఒకసారి పరిశీలిద్దాం. 5 క్యూబ్డ్. 5 క్యూబ్డ్ అంటే 2 లేదు, 2 పవర్ 0 5 క్యూబ్డ్ అంటే ఏ రూపంలో ఉంది, 2n 5m రూపంలోనే ఉంది. 5 క్యూబ్డ్ ఉంది కదా, అంటే 5లు ఉన్నాయి, 2లు 5లు ఉండాలి, 2 కానీ 5 కానీ 2 కానీ ఉండొచ్చు. ఇక్కడ 5 మాత్రమే ఉంది కాబట్టి సో వాళ్ళు చెప్పినట్టుగా 2n 5m రూపంలో ఉంది. ఉంటే ఏమవుతుంది, అంతమయ్యే దశాంశము. కాబట్టి ఇది ఒక అంతమయ్యే దశాంశము. హారంలో 2 కానీ 5 కానీ లేదా 2 కానీ ఉంటే అంతమయ్యే దశాంశం, లేకపోతే ఆవర్తిత దశాంశం. రెండవ సమస్య, ఈ 2 పరస్పర ప్రధాన సంఖ్యలా అంటే ఫస్ట్ ఏం చేయాలి, దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. సో 25కి ఏమొస్తుంది, 5 × 5 = 25. 32కి ఏమొస్తుంది, 2 × 2 × 5 సార్లు వస్తాయి 2. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింపుల్ గా 5² 2⁵. ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి ప్రధాన కారణాంకాలు లేవు కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలే. ఇది కనిష్ట రూపంలోనే ఉంది. ఓకే, ఇప్పుడు హారాన్ని చెక్ చేయండి. హారంలో ఏముంది, 2⁵ ఉంది. అంటే 2n 5m రూపంలో ఉందా, ఎస్ ఉంది. హారము 2n 5m రూపంలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, అంతమయ్యే దశాంశం అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మూడవ సమస్యను పరిశీలిద్దాం. 100/81. ఫస్ట్ ఇది కనిష్ట రూపంలో ఉందా అని చెక్ చేయాలి. కనిష్ట రూపంలో ఉందా అంటే ఏం చేయాలి, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. 100కి ఏమొస్తుంది, ఇంతకుముందే చెప్పాను నేను, 2 × 5 2 × 5. 81కి 3 × 3 × 3 4 సార్లు వస్తుంది. ఇక్కడ పైనేమో 2 5 ప్రధాన కారణాంకాలుగా ఉంది, కిందేమో 3 ప్రధాన కారణాంకంగా ఉంది. ఇక్కడ ఉమ్మడి ప్రధాన కారణాంకాలు లేవు కాబట్టి ఇది కనిష్ట రూపంలోనే ఉంది. దీన్ని సింపుల్ గా ఎలా రాయొచ్చు, 2² × 5² 3⁴. ఇప్పుడు హారాన్ని పరిశీలించండి. ఏముంది, 3⁴ ఉంది. ఇది 2n 5m రూపంలో ఉందా అంటే 2లు కానీ 5లు కానీ 2 కానీ ఉన్నాయా, లేదు. అంటే ఇది ఏమవుతుంది, ఇది అంతమయ్యే దశాంశం కాదు. మరి ఏమవుతుంది, ఇది అంతము కాని ఆవర్తిత దశాంశము. అర్థమైందా. సో 4వ లెక్కను పరిశీలిద్దాం. 41/75. ఇది కనిష్ట రూపంలో ఉందా అంటే పరస్పర ప్రధాన సంఖ్యలేనా అంటే ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయా లేదా అని మొదట పరిశీలిద్దాం. 41ని విడగొట్టలేము, అది ప్రధాన సంఖ్య కాబట్టి ఇది ఖచ్చితంగా పరస్పర ప్రధాన సంఖ్యలే ఉంటాయి. ఎందుకంటే ప్రధాన సంఖ్యకి ఏ సంఖ్యకి ఉమ్మడి కారణాంకాలు అనేవి ఉండవు. సో ప్రధాన సంఖ్య ఉంటే అది ఖచ్చితంగా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఇవి ఖచ్చితంగా పరస్పర ప్రధాన సంఖ్యలే అవుతాయి. సో కింద హారాన్ని పరిశీలిద్దాం. 3 × 5 × 5. దీన్ని సింపుల్ గా ఎలా రాయొచ్చు, 3 × 5². సో ఇది 2n 5m రూపంలో ఉందా, లేదు. ఇక్కడ 3 మనకు ఉండాల్సింది 2లు 2 కానీ 5 కానీ 2 కానీ ఉండొచ్చు, కానీ 3 ఉండకూడదు. అంటే ఈ రూపంలో లేదు, అంటే ఇది అంతమయ్యే దశాంశం కాదు. మరి ఏమవుతుంది, అంతము కాని ఆవర్తిత దశాంశం అవుతుంది. అర్థమైందా. సో నెక్స్ట్ సమస్యకి వెళ్దాం.
ఈ క్రింది అకర్ణీయ సంఖ్యలని భాగాహారం చేయకుండానే దశాంశ రూపంలో రాయండి. భాగాహారం చేయకుండానే దశాంశ రూపంలో రాయండి. మొదటిది ఇది మొదట దీన్ని అంతమయ్యే దశాంశమా అనేది చూద్దాం. అంతమయ్యే దశాంశం అయితేనే దశాంశ రూపంలో రాయాలి, భాగాహారం చేయకుండా. అంతం కాని దశాంశాలని మనం భాగాహారం చేయకుండా దశాంశ రూపంలో రాయలేము. మొదట ఇది అంతమయ్యే దశాంశమా అంతం కాని దశాంశమా అనేది పరిశీలించాలి ఫస్ట్. సో 35/50 అంతమయ్యే దశాంశమా అంతం కాని దశాంశమా అంటే ఏం చేయాలి? ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలి. 35కి ఏమొస్తుంది? 5 ఏళ్ళలో 35. 55కి ఏమొస్తుంది? 2 × 5 × 5 వస్తుంది. ఇప్పుడు దీనిలో 5 5 క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది? 7 × 2 7/2 × 5. ఇది ఏమవుతుంది? ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది. ఎందుకంటే కింద 2 5 ఉంది కాబట్టి ఇది 2n 5m రూపంలో ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది. అప్పుడు దీన్ని దశాంశ రూపంలో రాయొచ్చు. దీన్ని సింపుల్ గా ఎలా రాసుకోవచ్చు? 7/10. 10తో భాగిస్తే ఏమవుతుంది? ఇక్కడ 7 పక్కన ఉండే పాయింట్ 7 ముందర అంటే 0.7 అవుతుంది. అంటే దట్ మీన్స్ 0.7 అవుతుంది. 0.7 అవుతుంది. రైట్. ఇక్కడ భాగాహారం చేయకుండానే ఎలా రాసాము? 10తో భాగాహారాలు చాలా ఈజీ. 10తో కానీ 100తో కానీ 1000తో కానీ భాగాహారాలు చాలా ఈజీ. చేయకుండానే మనం ఆన్సర్ రాయొచ్చు. వేరే సంఖ్యలు వస్తే మనం భాగాహారం చేయకుండా దశాంశ రూపంలో రాయలేము. ఒక 10 కానీ 100 కానీ 1000 కానీ వస్తే భాగాహారం చేయకుండానే మనం దశాంశ రూపంలో రాయొచ్చు. ఓకేనా? సో కింద హారాలు 10 కానీ 100 కానీ 1000 కానీ వచ్చేటట్లు చేసుకున్నామంటే మనం భాగాహారం చేయకుండానే దశాంశ రూపంలో రాయవచ్చు. నెక్స్ట్ లెక్క ఇది మొదట అంతమయ్యే దశాంశమా అనేది పరిశీలిద్దాం. అంతమయ్యే దశాంశమా అని పరిశీలించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసి సూక్ష్మ రూపంలో ఉండేటప్పుడు హారంలో 2లు 5లు ఉన్నాయా చూసుకోవాలి. ఓకే. 21/25. దీనికి 3 ఏళ్ల 21, 5 5ల 25. క్యాన్సిల్ పోతుందా? క్యాన్సిల్ పోదు. ఇప్పుడు హారంలో చూడండి 5 స్క్వేర్ ఉంది అంటే 5లే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది అంతమయ్యే దశాంశము అవుతుంది. వేరే నంబర్ లేదు. మనకు అంతమయ్యే దశాంశం అంటే ఏముండాలి? 2 కానీ 5 కానీ 2 కానీ ఉండొచ్చు. ఇక్కడ 5లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది అంతమయ్యే దశాంశమే అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? కింద 10 కానీ 100 కానీ వచ్చేటట్టు చేసుకోవాలి. 100 రావాలి అనుకోండి. దీన్ని 5లు 2 ఉన్నాయి కదా, ఇంకో 2 2లు వేసుకోండి. అప్పుడు 2 5 2 5 సెట్గా వస్తుంది, 100 వస్తుంది. అంటే మనం ఏం చేయాలి? దీన్ని 5 స్క్వేర్ ఉంది కదా, 2 స్క్వేర్ ఉంటే 5 స్క్వేర్ × 2 స్క్వేర్ ఎంత? 100 అయిపోతుంది. అప్పుడు మనం భాగాహారం చేయకుండానే దశాంశ స్థానంలో దశాంశ రూపంలో రాయొచ్చు. అంటే దీన్ని 2 స్క్వేర్తో లవాన్ని హారాన్ని గుణించాలి. లవాన్ని హారాన్ని ఏం చేయాలి? 2 స్క్వేర్తో గుణించాలి. చూడండి, పైన 2 స్క్వేర్తో గుణించారు, కింద 2 స్క్వేర్తో గుణించారు. 7 మూల 21, 21 4ల 84. ఓకేనా? కింద 5 × 5 25, 25 4ల 100. అంటే ఎంత వస్తుంది? 84/100. ఇంతకుముందే చెప్పాను నేను, హారంలో 10 కానీ 100 కానీ 1000 కానీ ఉంటే భాగాహారం చేయకుండానే ఆన్సర్ చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు? ఇప్పుడు పాయింట్ ఎక్కడుంది? 4 తర్వాత ఉంది. 100తో భాగించినప్పుడు 2 స్థానాలు వెనక్కి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? 8 కన్నా ముందర వచ్చేస్తుంది. అంటే 0.84 అంటే 0.84 అవుతుంది. అర్థమైందా? ఈ 100 రావడం కోసం నేను ఏం చేశాను? ఎన్ని 5లు ఉన్నాయో అన్ని 2తో గుణించాలి. అంటే 5లని 2లని సమానం చేసుకోవాలి. సమానం చేసుకుంటే మనకు 10 కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ వస్తుంది. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే భాగాహారం చేయకుండానే మనం దశాంశ రూపంలో రాయవచ్చు. మూడో లెక్క చూద్దాం. 7/8. 7/8. ఇప్పుడు దీనికి ప్రధాన కారణాంక పద్ధతిలో ప్రధాన కారణాంకాల లబ్దంగా రాద్దాం.
8ని 2 క్యూబ్డ్ అని రాసుకోవచ్చు. కింద ఏముంది 2 క్యూబ్డ్ ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఎందుకంటే 2 ఉన్నా 5 ఉన్నా 2 ఉన్నా అంతమయ్యే దశాంశం. సో ఇది అంతమయ్యే దశాంశం. ఇప్పుడు దీన్ని భాగాహారం చేయకుండానే రాయాలంటే ఏం చేయాలి? భాగాహారం చేయకుండానే రాయాలి అంటే 2లు 5లు సమానంగా ఉండాలి హారంలో. హారంలో ఎన్ని 2లు ఉన్నాయి? 3 2లు ఉన్నాయి. మనం 3 5లు వేసుకుంటే అప్పుడు హారంలో 2లు 5లు సమానంగా అయిపోతాయి. అప్పుడు మనం భాగాహారం చేయకుండానే ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు దానికోసం నేను ఏం చేయాలి? లవహారాలని 5 క్యూబ్‌తో గుణించాలి. ఎందుకు? ఇక్కడ 2లు 3 ఉంటాయి కాబట్టి 5లు కూడా 3 ఉంటే అప్పుడు మనకు భాగాహారం చేయకుండా ఆన్సర్ చెప్పొచ్చు. సో 7 × 5 క్యూబ్డ్ 2 క్యూబ్డ్ × 5 క్యూబ్డ్. ఓకేనా? 7 × 5 క్యూబ్డ్ 5 క్యూబ్డ్ అంటే 125 అని అర్థం. 125 ఏళ్ళ 875 వస్తుంది. ఎంత వస్తుంది? 875 వస్తుంది. 2 క్యూబ్డ్ × 5 క్యూబ్డ్ ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. 2 5లు 3 జతలు ఉన్నాయి. అప్పుడు ఎంత వస్తుంది? 1000 వస్తుంది. సో 875/1000 ఎన్ని జతలు ఉంటే అన్ని సున్నాలు వస్తాయి. ఇక్కడ 3 జతలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు వచ్చాయి. ఇప్పుడు పాయింట్ 5 దగ్గర ఉంది. అంటే పాయింట్ ఎక్కడా లేకపోతే చివరిలో ఉన్నట్టు లెక్క. 5 పక్కన ఉన్నట్టు లెక్క. 5 పక్కన ఉండే పాయింట్ 3 స్థానాలు వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఎక్కడికి వస్తుంది? 8 కన్నా ముందర వెళ్ళిపోతుంది పాయింట్. అప్పుడు దాన్ని ఎలా చదువుతాం? 0.875 0.875. సో దీనికి ఆన్సర్ ఎంత? 7/8కి 0.875. ఇక్కడ నేను భాగాహారం చేయలేదు. భాగాహారం చేయకుండా చేయాలి అంటే ఆన్సర్ ఏం చేయాలి? మనము 2లు 5లు హారంలో సమానంగా ఉండేటట్లు చెయ్యాలి. ఒకవేళ లేకపోయినా మనము లవహారాలని సమానం అయ్యేటట్టుగా గుణించుకోవాలి. అర్థమైందా? సో ఆ విధంగా గుణించడం వలన మనకి సులభంగా భాగాహారం చేయకుండానే దశాంశ రూపంలో రాసే అవకాశం ఉంటుంది. అర్థమైందా? రైట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ 1 and all.